నిన్న రాజ్నాథ్ సింగ్ ని కలిసినటువంటి రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ కు పుష్పగుచ్చం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో రాష్ట్ర ఎంపీలు అంటూ చూస్తా ఉన్నాం. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వస్తువులకు అవసరం మా 2462 ఎకరాలను ఆర్సీఐ వాడుకుంటోంది, బదులుగా 2450 ఎకరాల భూములను ఇవ్వండి. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి. కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్ కు వినతి. నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ. పిసిసి అధ్యక్షుడు నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం. మారుమూల ప్రాంతాల్లో రోడ్లకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి చౌహాన్కు మంత్రి సీతక్క విజ్ఞప్తి. ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు, మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి గడ్కరీ. నీట్పై సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి రేవంత్. 1న రుణమాఫీకి శ్రీకారం, ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా నిర్ణయం. అగ్రికల్చర్ గోల్డ్ రుణాలు కూడా మాఫీ, పట్టణాల్లో తీసుకుంటే వర్తించదు, దాదాపుగా పాత మార్గదర్శకాలే అమలు అంటూ చూస్తూ ఉన్నాం కదా. అయితే దీంట్లో ఒక అంశం చెప్తా చూడుర్రి, అంటే లోపలికి వెళ్దాం మనం. దానికంటే ముందుగా 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఏదైతే ఇల్లు కట్టించిండ్రో అవి చాలా వరకు పిఎం ఆవాస్ యోజన కింద కట్టినటువంటి ఇండ్లే అవి. రేవంత్ రెడ్డి గారు ముందు ఆ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి చూసి, ఏదైతే కేసీఆర్ కట్టిండో ఆ ఇండ్ల సంగతి చూసి ఇవి కూడా అడుగుర్రి. ఆ ఇళ్లను కూడా ఎందుకంటే ఈ 2,70,000 ఇల్లు ఏవైతే మీరు అడుగుతున్నారో జెన్యునే, ప్రజలకి ఇవ్వాలి. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిరు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సరే, అది బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి బీజేపీ ఇస్తుందా, లేదు బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఇస్తుందా అని మీరు ఊహలు అంటున్నారు కాబట్టి, సో ఆ బీజేపీ ప్రభుత్వం ఇస్తుందా లేదా రాబోతున్నటువంటి మీ ఊహల ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఇస్తుంది అనేటువంటిది పక్కన పెడితే, ఈ 2.5 లక్షల ఇళ్లతో పాటు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కట్టి మధ్యలో వదిలేసినటువంటి పిఎం ఆవాస్ యోజన కింద కట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకొని పబ్లిసిటీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళా అవసరమైతే ఏ అయితే మార్పులు జరగాలో, ఆ బిల్డింగ్లో ఆల్రెడీ తలుపులు లేవు, కిటికీలు లేవు, ఆ బాత్రూంలో నల్లలు లేవు, ఏంటది ట్యూబ్లైట్ లేవు, ఏం లేవు. సో ఇవన్నీ ఫిట్టింగులు చేయించి మళ్ళీ ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. ఎందుకంటే గత సర్కార్ తప్పులు చేసింది, దాన్ని మీరు రెక్టిఫై చేసి వాటిని ప్రజలకు అందజేయండి అని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పిఎం ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి డబ్బులు ప్లస్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు రెండు కలిపితేనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటివి సాకారమైనవి. కానీ ఇవాళ రోజున అవి ఒక దుర్మార్గపు కార్యకలాపాలకి, దిక్కుమాలిన చర్యలకి అవన్నీ ఉపయోగపడతా ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేస్తూ తొందరగా వాటిని అకామిడేట్ చేయగలిగితే, ఎవరైతే సొంత ఇల్లు లేక కలలు గంటా ఉన్నారో సొంత ఇంటి కోసం, పేద బీద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేర్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. దయచేసి దుర్మార్గపు చర్యలు జరుగుతున్నటువంటి ప్రస్తుత డబుల్ బెడ్రూమ్లు కట్టి వదిలేసినటువంటి లొకేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రక్షాళన చేసి, మీరు పోలీసు వారు, మీ మంత్రులు కావచ్చు, మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, మీకేం సభ్యత్వానికి కాదు లేదు సభ్యులకు కానీ, లేదంటే మీరు ఆదేశిస్తే పని చేయకుండా ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ లేదు రాష్ట్రంలో. కాబట్టి ఆ ఉన్నటువంటి ప్రస్తుత డబుల్ బెడ్రూమ్స్ మీద నిజంగా ఫోకస్ చేసి ఈ 2,70,000 ఇళ్లను కూడా కట్టించి మళ్ళీ పిఎం ఆవాస్ యోజన కింద ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు దేశవ్యాప్తంగా మేము ఇస్తాం అనేటువంటిది. సో ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్న డబుల్ బెడ్రూమ్లను ప్లస్ ఈ 2,70,000 ఇళ్ళని ప్రజలకు అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. నేనైతే హైదరాబాద్తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు గాను రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావిర్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం RIC ఉపయోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తమకు బదలాయించాలని కోరారు. దీంతో పాటు వరంగల్ సైనిక్ స్కూల్కు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాజ్నాథ్తో 17 అశోకా రోడ్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని కోరారు. వరంగల్కు సైనిక్ స్కూల్ను గతంలోనే
కేంద్రం మంజూరు చేసిన అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని, స్కూల్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ అనుమతుల గడువు ముగిసినందున వాటిని పునరుద్ధరించాలని లేదంటే తాజాగా మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను BLC మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్ల మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షలు ఇల్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజ్నాథ్ సింగ్తో భేటీ అనంతరం ఖట్టర్ను ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు. తమ ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇల్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం BALC పద్ధతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే పట్టణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున 2024-25 సంవత్సరానికి ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను PMAYU మార్గదర్శకాల ప్రకారం నిర్మించనున్నట్టు తెలిపారు. దీని కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి 2,390.58 కోట్ల గ్రాంట్ల కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 1,59,372 ఇళ్లకి 2,390.58 కోట్లు ఏదైతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారో, PM ఆవాస్ యోజన కింద కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమే దీన్ని వాడారు. అర్థమవుతుందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం. అయితే ఇందులో ఇప్పటివరకు కేవలం 1,605.70 కోట్లు మాత్రం విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. ఎందుకు విడుదల చేయలేదు కూడా నేను చెప్తా. 2,300 కోట్లలో కేవలం 1,600 కోట్లు ఎందుకు రిలీజ్ చేసిరంటే, కేసీఆర్ని చాలా క్లియర్గా అడిగిరు. అయ్యా కేసీఆర్, మేము ఇచ్చిన పైసలు నువ్వు ఏడ ఖర్చు పెట్టినావు, నువ్వు ఏమేమి కట్టించినావు, లెక్కలేవయ్యా, బిల్లులు కట్టవయ్యా, బిల్లులు చెప్పవయ్యా మాకు అంటే, కేసీఆర్ మీకు ఇచ్చేదేంది, మీకు చెప్పేదేంది అని అన్నాడు. అందుకు బిల్లులు రిలీజ్ కాలే. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్న విషయం ఏంటంటే, సలహా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కట్టినటువంటి ఇండ్ల యొక్క బిల్లులు, కట్టినట్టు ఇండ్ల యొక్క వాటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చేసి, ఆ పట్టాలు ఎవరికైతే సొంత ఇల్లు లేవని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇస్తే ఆటోమేటిక్గా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అది గమనించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు, మీకు తెలుసు చాలా క్లియర్గా. ఏమని తెలుసు రేవంత్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బిల్లులు పెడితేనే పైసలు రిలీజ్ చేస్తుంది. మీరైనా అదే చేస్తారు కదా. ఫస్ట్ టోకెన్ నెంబర్ ఇస్తారు, దాని తర్వాత ఆ టోకెన్ తీసుకొని ఆ డేట్ నాడు పోయి మా బిల్లులు మేము సబ్మిట్ చేసి, ఫస్ట్ బిల్లులు సబ్మిట్ చేస్తే టోకెన్ ఇస్తారు, టోకెన్ తగ్గట్టుగా ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజు మీరు డబ్బులు రిలీజ్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తాంరా మొర్రో దాన్ని వాడుకోనరా సరైన పద్ధతిలో అంటే అప్పుడు కేసీఆర్ వాడుకోలే. కనీసం ఇప్పటికైనా మీరు వాడుకోండి. ఈ మిగిలిన పెండింగ్ ఏవైతే పైసలు ఉన్నాయో, అంటే ఇప్పుడు 1,600 కోట్లు రిలీజ్ చేస్తే ఇంకో 600 నుంచి 700 కోట్ల రూపాయలు మీకు ఏదైతే రిలీజ్ అవ్వాల్సినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బు రిలీజ్ కావాలంటే మీరు ఖచ్చితంగా బిల్లులు ప్రొడ్యూస్ చేయాల్సిందే. అక్కడ ఆప్షన్ అయితే లేదు కదా, మీకే తెలుసు కదా, మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి ఆ పని ఏదో పెండింగ్లో ఉన్నటువంటి ఆ పని పూర్తి చేయగలిగితే రాష్ట్రానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీరు అన్నట్టుగా మిగిలిన ఇండ్లు కట్టేయడానికో లేదంటే ఇంకో పని మీద పెట్టడానికో పనికి వస్తాయి. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానందున మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్లో ఇవి 45 పనులు పూర్తయ్యాయని, 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, 287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇక ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో మీటింగ్. ఎందుకంటే ఒకటి, ఇవాళ కొంతమంది మిగిలినటువంటి ఎంపీలు నేను ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేయలేదో ఎంపీలుగా పార్లమెంట్లో, ఇవాళ వాళ్ళ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. దాని తర్వాత ఢిల్లీకి పోయి, ఢిల్లీలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈ ఎంపీలందరూ పోయి కాంగ్రెస్ వాళ్ళని కలుస్తారనమాట. అంటే వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక చూడు, PCCకి నూతన అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో లోక్సభ సీట్లు ఆశించిన దానికన్నా తక్కువ రావడంపై ఇటీవల పార్టీ కమిటీని ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అంశంపైన చర్చిస్తారని తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అంశాన్ని సైతం అధినాయకత్వం దృష్టికి రేవంత్ తీసుకెళ్లనున్నారు. మరో 13 మంది
చాలా క్లియర్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ. మరో వీళ్ళు ఇక్కడ 13 అంటారు కానీ మోర్ దెన్ 20 వరకు ఇప్పటిదాకా కాంటాక్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరో 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశాన్ని అగ్రనేతల వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది. కాగా కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం రేవంత్ హాజరు కానున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం, అంటే ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్రమాణం చేయనున్నారు. రాహుల్ ప్రమాణ కార్యక్రమం సమయంలో కూడా రేవంత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ నేరుగా తుగ్లక్ రోడ్లోని తన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎంపీలతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కతో సీఎం సమావేశమయ్యారు ఢిల్లీలో అంటూ చూస్తూ ఉన్నాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వండి అంటూ సీతక్క అడిగినటువంటి ప్రశ్న చూస్తూ ఉన్నాం. తెలంగాణ రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు సౌకర్యం లేని 1270 ఆవాసాలకు పీఎం జన్మన్ స్కీమ్ కింద 164 ఏజెన్సీ గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్తో ఆయన కార్యాలయంలో సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో రోడ్డు మార్గానికి నోచుకొని 100కు పైగా జనాభా ఉన్న మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల జాబితాను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు గతంలోనే సమర్పించినట్టు సీతక్క గుర్తు చేశారు. మొదటి దశ కింద ఏజెన్సీ గ్రామాల్లో చేపట్టబోయే రోడ్ల నిర్మాణానికి గాను 66.85 కోట్ల నిధుల విడుదల చేయడానికి పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరారు. కాగా రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి సీతక్క చెప్పారు అంటూ చూస్తూ ఉన్నాం. నిజంగానే ఇప్పటికీ కూడా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో చాలామంది అనేటువంటి మాట ఏంటంటే మన దగ్గర రోడ్లు బాగుంటాయని చెప్పేసి. వాస్తవం తెలుసా, కంపారిటివ్లీ. కానీ నా వరకు నేను ఎక్స్టెన్సివ్గా చెప్పగలను. నేను ఐ నెవర్ బీన్ టు కేరళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. కానీ మనల్ని ఆనుకొని ఉన్నటువంటి 3 స్టేట్లలో, కర్ణాటకలో కూడా చాలా తక్కువ తిరిగాయి. ఏపీ, తెలంగాణ, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కొంచెం ఎక్స్టెన్సివ్గా ఈ 3 లొకేషన్స్ తిరిగా. నేను నా బైక్ వేసుకొని, నేను బైక్ మీదే, నాకు చాలా ఇష్టం బైక్లో బయట తిరగడం అంటే ట్రావెల్ చేయడం అంటే. సో అట్లా తిరిగినప్పుడు నేను ఆంధ్రాలో రోడ్లను చూసా, మన తెలంగాణలో చూసా, పక్కన తమిళనాడులో చూసా. ట్రస్ట్ మీ గైజ్, తమిళనాడులో రోడ్లు ఎంత అందంగా ఉంటాయో పల్లెటూరులోకి పోయినా కానీ. మన వాళ్ళు అంటే మన తెలుగులో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటిది ఎందుకు ఇలా డల్ అయిపోయి, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని సరిగ్గా యూటిలైజ్ చేయరో నాకు తెలియదు. కానీ చాలా వరకు తమిళనాడులో నేను ఆ బైక్ మీద నా టూర్స్లో భాగంగా నేను టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేస్తున్నప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వి యూజ్ అ లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నారు వాళ్ళు. ప్రభుత్వం ప్రతిదానికి డబ్బులు ఇస్తుంది కానీ మన వాళ్ళు సరిగ్గా వాడరు. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా ఎవరు, మన కేసీఆర్ గారు. కానీ ఎంతవరకు సిటీల మీద ఫోకస్ చేసినట్టుగా ఆయన రూరల్ డెవలప్మెంట్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. మీకు తెలుసో లేదో, మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మన దగ్గర కంటే, అంటే తెలంగాణలో కంటే స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినాయి గత 10 ఏళ్ళుగా. స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇక్కడ చేసినటువంటి స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ కంటే కూడా ఆంధ్రాలో స్మార్ట్ సిటీస్ కింద డెవలప్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆంధ్రాలో స్మార్ట్ సిటీస్ ఎక్కువగా ఇచ్చినటువంటి సందర్భంగానే మనం చూడవచ్చు. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, సెంట్రల్లో ఎవరైనా ఉండవండి, స్టేట్లో ఎవరైనా ఉండవండి, ఈ రెండింటి మధ్య గొడవ ఎప్పటి వరకు ఉండాలంటే డెవలప్మెంట్ మేము బాగా చేస్తాం అనేటువంటి విధంగా ఉంటే. అఫ్కోర్స్ ఎలక్షన్స్ టైంలో వీళ్ళు కొట్టుకోనివ్వండి, చచ్చిపోనివ్వండి, అవన్నీ మనకు అనవసరం. కానీ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్కు, ఆ ట్యాక్స్ డబ్బులతో రిలీజ్ అయ్యేటువంటి ఏదైతే డబ్బులు వస్తాయో, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పోతాయి, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది. ఇక్కడ CGST అంటూ మనం SGST అంటూ స్టేట్ కోసమే కడుతున్నటువంటి స్టేట్ ట్యాక్స్ ఉంటుంది. ఈ డబ్బులతో మనకి డెవలప్మెంట్ అందించాలే తప్ప రాజకీయ నాయకుల యొక్క జేబులు నింపుకోవద్దు అనేటువంటిది నేను రిక్వెస్ట్ చేసుకునేటువంటి మాట. ఈ మార్పు అనేటువంటిది మేజర్గా ప్రజల్లోనే రావాలి. మనం నాయకులను ఎంచుకుంటున్నామా, దొంగలను ఎంచుకుంటున్నామా, దోపిడీదారులను ఎంచుకుంటున్నాం అనేటువంటిది అది అర్థమైన నాడు క్లియర్గా డెవలప్మెంట్ ఉంటుంది. తమిళనాడులో నేను రోడ్లను చూసినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయా. పచ్చి పల్లెటూరు, చాలా చిన్న విలేజ్కి పోయినా చాలా అద్భుతమైనటువంటి రోడ్లని నేను చూసిన కళ్ళారా. ఇది ఈ మధ్య కాదు, ఇట్ ఈస్ అరౌండ్ 2 to 3 years బ్యాక్ ఓన్లీ. 2021 అనుకుంటా ఐ బీన్ టు తమిళనాడు. ఆ తర్వాత పోలేదు మళ్ళీ నేను. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్కి ముందు చాలా అద్భుతమైనటువంటి రోడ్లు నేను చూసినాడు పల్లెటూర్లలో కూడా.